ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగా ఉంది. అచ్చా అచ్చా అంటే ఏ విధంగా ఆధునిక పెట్టుకుంటుండు ఎందుకట్లా ఓట్లేసి ఓటు వేసినావు నా పార్టీ అది ఆ లంగ పూకుల కూడా కాంగ్రెస్ పార్టీ పక్క. మరి నువ్వు కాంగ్రెస్ గట్ట తిడితేటనే మరి నన్ను తెంగుతున్నాడు ఎవడు ఆడే మీ పార్టీలు తులం బంగారం పిచ్చర్ ఇచ్చిండు ఆయన. అది ఆయన చెప్తాడు పెళ్లి చేపించుకున్నాను 10 నెలలు అవుతుందట పాపం వాళ్ళ బిడ్డ పెళ్లి రావట్లేదు. ఈ ఫ్రీ బస్ ఎట్టున్నదా ఆ ఫ్రీ వేస్ కూడా వేస్ట్ అని కొడికాడు. ఎందుకట్లా 30 రూపాయలు దాన్ని 15 రూపాయలు పెట్టినా అందరు కొడుతుంచు. మొగోడు ఎక్కితే ఆడ సీటే ఇస్తలేదు. పైసలు పెట్టాలి, మొగోడు పైసలు పెట్టాలి, గుర్రాన్ని పట్టుకొని నిలబడాలి. ఒక్కొక్క మహిళలకు 6,000 మిగులుతాడు కదా. మిగులుతున్నది దాని వస్తుందా పోతుందా? ఉప్పలు పోయి కూరగాయలు తెచ్చుకుంటారు. ఇక్కడ నుంచి ఉప్పలు పోతారు. అవు మరి బస్సు తెచ్చి కిరాయి తెచ్చేదా? మరి రేవంత్ రెడ్డి ఏమో అందరికి మంచి చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి పూకల కూడా ఆదిని విక్తరాడు. ఆ ఎమ్మెల్యే ఆదిని విక్తాడు, రేవంత్ రెడ్డి ఆదిని విక్తాడు. బట్టేవాళ్ళు లంచోకు మాటకరం లంచోకు. ఇక అంటేనే నాకు కాంగ్రెస్ పార్టీ కానీ బట్టేవాళ్ళు లంచోడు. జనాన్ని మోసపుచ్చి లంచం కొడుకు ఇవ్వాలా గద్దె మీద కూర్చుండు మొట్ట చూపిస్తుండు. అటగదే మీ కాంగ్రెస్ వాళ్ళకి కింద కోపం మరి ఏం చేస్తారు? మరి మీ నాయకుని మీరన్నా వెనకేసుకురావాలి. చెప్తారు కొట్టుకుంటారు ఒకడొకడు.